హాయ్ వ్యూవర్స్, నమస్తే. నేను మీ ఆంధ్రే. ఇప్పటిదాకా నేను చాలామందిని చూపించాను, కానీ ఈరోజు నేను చాలామందికి చెప్పాను కుంభమేళకు వెళ్ళొద్దు, కాశీకి ఇప్పుడు ఈ సమయంలో వెళ్ళొద్దు, రద్దీ ఎక్కువ ఉంటుందని చెప్పేసి. ఎంత ఉంది, ఎంత రద్దీ ఉందని మీకు అది చూపిస్తాను. కాకపోతే నేను కాశీలో ఘాట్లలో నేను సంచరిస్తుండగా నాకు ఒక ఫ్రెండ్ ద్వారా, ఒక గురువు ద్వారా నాకు రాహుల్ బాబా గారు పరిచయం అయ్యారు. రాహుల్ బాబా గారు ఎక్కడున్నామంటే ప్రస్తుతం ప్లేస్ వచ్చేసి హరిశ్చంద్ర ఘాట్, వారణాసి హరిశ్చంద్ర ఘాట్. హరిశ్చంద్ర ఘాట్ అంటే శ్మశానాలు, మహాశ్మశానం. ఒకటేమో మణికర్ణిక, ఇంకోటేమో హరిశ్చంద్ర ఘాట్. ఈ హరిశ్చంద్ర ఘాట్లో ఉన్నాము. బాబా గారు ఉన్నారు, అఘోరి. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. నమస్తే బాబాజీ. మీరు ఎంతకాలంగా ఇక్కడ సాధన చేస్తున్నారు? ఇక్కడ 15 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కాశీ. 15 సంవత్సరాలు. మీ గురువులు ఎవరు? ఆంధ్రాలో ఉన్నారు, గురువు గారు ఉన్నారు. ఇక్కడ కపాలి బాబా, సియారాం బాబా ఉన్నారు, పరంపరలో ఉన్నారు. అంటే 15 సంవత్సరాల నుంచి సాధన చేస్తారు. ఏ అక్కడకు సంబంధించిన గురి అంటారు? కినారాం పరంపర కింద వస్తుంది అది. కినారాం బాబు అంటే కినారాం బాబు అంటే ఇక్కడ వారణాసిలో కినారాం బాబు. మీరు 15 సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నారు కదా, ఎలాంటి సాధనలో ఎలాంటి వేరియేషన్ చూసారు? ఎలాంటిది ఇప్పటి వరకు? భైరవున్నా, లేకుంటే మాతానా, లేకుంటే పరమేశ్వరున్నా, అమ్మవారినా, కాళీదేవుని, ఎవరిని సాధన చేస్తారు? కాలభైరవ సాధన చేస్తున్నారు. కాలభైరవ సాధన చేసిన తర్వాత మీకు ఎలాంటి మార్పులు వచ్చినాయి? మామూలు మీకు అందరిలాగా ఇప్పుడు మాలాగా ఈ జీవితంలో రాకుండా ఇంకా అఘోరి జీవితంలో ఎందుకున్నారు? ప్రతి వ్యక్తికి ఏంటంటే పుట్టుకతో ఒక సంస్కారం వస్తుంది. పూర్వజన్మ సంస్కారం అనేది ఎప్పుడు వికసిస్తుంది అనేది అది అందరికీ తెలియదు. అది వికసించినప్పుడు మన మనసు ఆటోమేటిక్గా అటువైపు వెళ్ళిపోతుంది. అంటే చాలా మందికి అఘోరాలు అంటే ఒక భయం ఉంటుంది, కొడతారు, తిడతారు, దగ్గర పోతుంటే. ఇప్పుడు కుంభమేళలో జరుగుతుంది, కొన్ని వీడియోలు కూడా మనం చూస్తున్నాం. అఘోరులు ఎందుకు అంత అగ్రెసివ్గా ఉంటారు? ఉండడానికి కారణం ఏంటి? అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న పరంపరలో నాగసాధువులు అనేవాళ్ళు కుంభమేళకు వస్తారు. అఘోరీలు అనేవాళ్ళు కుంభమేళలో మీకు కనిపించరు. ఇక్కడ నాగసాధువులు, అఘోరీలు, కపాలికులు, నాథ్ పరంపర, సన్యాసులు, ఇవి 5 పరంపరలు ఇక్కడ ఇటువైపు ఉంటుంది. ఈ కుంభమేళకు వచ్చేది మాత్రం నాగసాధువులు మాత్రమే వస్తారు. అఘోరీలు అనేవాళ్ళు ఎక్కడో ఏకాంతంగా ఏదైనా శ్మశానంలో సాధన చేసి ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతారు. ఏకాంతంగా ఉండడానికి. మీరు కుంభమేళకు వెళ్ళారా? నేను వెళ్ళలేదు. ఎందుకు? మామూలుగా అఘోరీలు కంపల్సరీ కుంభమేళకు వెళ్ళి అక్కడ స్నానం ఆచరిస్తారు కదా. అది నాగసాధువులు సంబంధించింది. ఎక్కువగా అఘోరీ సంప్రదాయంలో అతను ఎక్కడ ఉంటే అక్కడే అన్నీ ఉంటాయి. ఎక్కడుంటే అన్నీ ఉంటాయి. అతను స్వయంగా శివుడు అనే భావంలో ఉంటాడు. అందుకని ఆయన ఎక్కువగా ఏకాంతంగా ఉండి సాధన కోసం ఎక్కువ కేటాయిస్తుంటారు. మీరు ఈ శ్మశానంలో ఎందుకు సాధన చేస్తున్నారు? శ్మశానంలో సాధన చేయడానికి కారణం ఏంటి? శ్మశానంలో సూక్ష్మమైన శక్తులు ఉంటాయి. మనకి ఎట్లాగైతే మనం పూజ చేసేటప్పుడు యంత్రం ఎలా మనం ఉపయోగిస్తామో అట్లాగే ఇక్కడ ఉన్న సూక్ష్మ రూపంలో శక్తులు ఏవైతే ఉంటాయో మన సాధనకి ఉపయోగపడతాయి. అందుకని ఇక్కడ తొందరగా శ్మశానంలో సిద్ధిగా ఉంటుంది. శ్మశానంలో వేసి తొందరగా సిద్ధి వస్తుంది. సిద్ధి లభించింది. సిద్ధి లభించింది. సిద్ధిలో రకాలు ఉంటాయి. సాధన పరిపూర్ణంగా అవ్వాలంటే దేవతలో 16 కళ్ళు ఉంటాయి. అలాగే మనం కూడా సాధన చేసి 16 కళ్ళు మన శరీరంలో ప్రవేశింపజేయగలిగితే అప్పుడు నువ్వు దేవతా సమానంగా మారుతావు. అందుకని ఒకేసారి సాధన చేస్తే అన్ని కళ్ళు శరీరంలో ప్రవేశించవు. అది సాధన చేస్తూ ఉండేది ఒక్కొక్క కళ శరీరంలో ప్రవేశిస్తూ ఉంటుంది. అది పూర్ణత్వం వచ్చిన తర్వాత అప్పుడు దేవతా సమానంగా మారిపోతారు. పూర్ణత్వం వచ్చిన తర్వాత అంటే శరీరంలో పూర్తిగా 16 కళ్ళు ప్రవేశించిన తర్వాత వాడు దేవతా స్వరూపంగా మారుతారు. అంటే మీ స్థాయి ఎక్కడి వరకు వచ్చింది? నాకు భైరవ మంత్రసిద్ధి అయినది. భైరవ మంత్రసిద్ధి అయినది. అంటే మీ అందరూ అమ్మవారిని ఇటు రకరకాల కాళీని కానీ, తారాన్ని కానీ రకరకాలుగా తీసుకుంటారు. మీరు భైరవుని ఎందుకు తీసుకున్నారు? మంత్రశాస్త్రంలో ఏ మంత్రం సిద్ధించాలన్నా ముందు భైరవుడు మంత్రం యొక్క సిద్ధి అవ్వాల్సిందే. మీరు దశమహావిద్యలు తీసుకున్నా, ఏ దేవతా పరివారం, ఏ మహాదేవతల సిద్ధి తీసుకోవాలనుకున్నారు, మనకి భైరవుడు అనేది తంత్రశాస్త్రం, మంత్రశాస్త్రంలో భైరవుడు యొక్క విశిష్టమైన స్థానం ఉన్నది.
శ్మశాన సాధన చేయాలన్నా ముందు భైరవుడు యొక్క స్థితి అయిన తర్వాత మాత్రమే మనం శ్మశానంలో ప్రవేశించి పూర్ణ స్థితిని పొందవచ్చు. అందుకని భైరవుడు మనకి చాలా ముఖ్యం. భైరవుడే ముఖ్యం అంటారు. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది దాంట్లో? చెప్పాను కదా, మీకు ఏం చెప్పాను, 16 కళ్ళు శ్రేణులు ప్రవేశించాలి. అంటే ఈ ఒక పూర్ణ స్థితి పొందడానికి ఒక జన్మ సరిపోదు. మనం డిగ్రీ 10th క్లాస్ అవుతుంది, తర్వాత ఇంటర్ చదువుతాం, తర్వాత డిగ్రీ చేస్తాం, తర్వాత పీజీ చేస్తాం, తర్వాత పిహెచ్డి చేస్తాం. అట్లా ఈ సాధనలో కూడా చేసుకుంటా వెళ్తూ ఉంటే ఇంకా చాలా ఉంటుంది. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను బీకామ్ చేశాను. బీకామ్ కంప్యూటర్స్ చేశాను. బీకామ్ కంప్యూటర్ చేశారు. డిగ్రీ వరకు చేశారు. చేసిన తర్వాత మరి డిగ్రీ చేసిన తర్వాత కూడా మీకు ఈ సాధనకి ఎందుకు రావాలనిపించింది? అఘోరి తత్వానికి ఎందుకు రావాలనిపించింది? అదే చెప్పాను కదా, మనకి ముందు ఉన్న సంస్కారం ఉన్నంత వరకు భౌతికంగా ఉంటాం. ఎప్పుడైతే ఆ మన పూర్వజన్మ సంస్కారం ఏదైతే ఉంటుందో అది ఒక టైంలో ప్రేరేపితమై మనం ఇటువైపు వచ్చేస్తాం. మీ ఓన్ ప్రాపర్ ఇక్కడ? ప్రాపర్ నేను పుట్టింది బాపట్ల. ఇప్పుడు సెటిల్ అయింది గుంటూరు. ప్రస్తుతం ఇక్కడే నేను సొంతగా ఇల్లు కొనుక్కొని ఇక్కడే ఉంటున్నాను. వారణాసిలోనే సెటిల్ అయిపోయారు. అంటే ఇప్పుడు కొంతమంది సాధన చేస్తున్నప్పుడు కూడా వైవాహిక జీవితం అంటే భార్య పిల్లలతో కలిసి కూడా సాధన చేసే అవకాశం ఉన్నది. ఇప్పుడు కౌలాచారం అని విధానం ఉన్నది సాధనలో. ఆ విధానంలో స్త్రీని ఉపయోగించి చేసే విధానం ఉంటుంది. ఎవరైనా సరే అదంటే సంసార మార్గం వెళ్ళిన తర్వాత అట్నుంచి పరిపక్వం పొందిన తర్వాత మళ్ళీ బయటికి రావచ్చు. ఎవరైనా సాధకులు ముందేంటంటే సంసార జీవితం వెళ్ళాలి, దాన్ని కూడా చూడాలి, దాన్ని కూడా చేస్తే అప్పుడు వాడు బ్యాలెన్స్ అవుతాడు. అసలు ఏమీ లేకుండానే వాడు నేను చేయాలంటే వాడికి కొంతకాలానికి వాడి శరీరంలో ఉన్న ఏదో ఉంటాయో కోరికలు పెరిగిపోయి అటు ఇటు కాని పరిస్థితి అవుతుంది. ఒక వయసు వచ్చిన దాకా ఏంటంటే వాడు ఏదో చేద్దామని చేస్తాడు. సాధన అనేది అంత తొందరగా సిద్ధి అవ్వదు. దానికి ఇప్పుడు మనం ఒక గవర్నమెంట్ జాబ్ మనకి రావడానికి ఎంతమంది కష్టపడతాము అంటే అంతమంది కాంపిటీషన్ ఉంటుంది. అంటే ఒక గవర్నమెంట్ జాబ్ రావడానికి కొన్ని లక్షల మంది ప్రిపేర్ అవుతారు. అవును. అట్లాగే ఇక్కడ కూడా నువ్వు ఒక సాధనలో సిద్ధి పొందాలంటే చాలా మంది సాధకులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళందరిని దాటి నువ్వు ముందు వెళ్ళగలిగితేనే ఆ సిద్ధి వస్తుంది. దానికి కూడా చాలా కష్టపడాల్సి. మీరు చేసిన సాధన కౌలాచారమా, వామాచారమా, దక్షిణాచారమా? ఏ ఆచారంలో సాధన చేశారు? వామాచారం కింద వస్తుంది. వామాచారం కింద. మందు మాంసం అంటే సాధనలో 5 మకారాలు ఉంటాయి. అంటే మనం ఏదో ఒక మకారాన్ని యూజ్ చేసేసి అన్ని మకారాలు ఉపయోగం చేయాలని లేదు. మనం ఒకదాన్ని పెంచుకొని దాన్ని మనం సమర్పణ చేసి సిద్ధిని పొందవచ్చు. రామకృష్ణ పరమహంస గారు ముందు రామప్రసాద్ అని కాళీసిద్ధులు ఉన్నారు. ఆయన పంచమకాలంలో మందును మాత్రమే ఉపయోగించారు. ఆ మందును ఉపయోగించి అమ్మవారి సిద్ధి పొందినారు. ఆయన ఇంట్లో అమ్మవారి చిన్నపిల్లలాగా తిరుగుతూ ఉండేది. కాకపోతే ఆ మందు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరం పతనమైనది. ఆ తత్వం పనిచేస్తూనే ఉంటుంది. మన రామకృష్ణ పరమహంస గారు కూడా ఆయన అన్ని రకాల సాధనలు చేశారు. ఎన్ని రకాల సాధనలు ఉంటాయి, అన్ని రకాల సాధనలు చేశారు. దాంతోపాటు తారాపీఠ కూడా, నేను తారాపీఠ వెళ్ళినప్పుడు కూడా అక్కడ తారాపీఠలో కూడా ఆయన సాధన చేసిన ప్లేస్ కానీ, ఆయన ఎన్ని రోజులు సాధన చేశారు, అమ్మవారిని ఎలా సిద్ధి చేసుకున్నారు, వాటి గురించి అక్కడ లోకల్ వాళ్ళు అడిగినా సరే చాలా మంది చెప్తుంటారు. అక్కడ ఇక్కడ రామకృష్ణ పరమహంస కూడా వచ్చాడండి, సాధన చేశాడని. అక్కడ కంప్లీట్ వామాచారం, తారాపీఠ దగ్గర కంప్లీట్ వామాచారం. ఇక్కడికి వచ్చినప్పుడు దక్షిణాచారం, వామాచారం రెండు చేయొచ్చు ఇక్కడ. కానీ కౌలాచారం అయితే ఇక్కడ ఛాన్స్ లేదు. అంటే మనం కాశీలో చేయొచ్చు, కానీ శ్మశానంలో చేయలేము కౌలాచార పద్ధతి. ఇలా ఉన్నప్పుడు శివ సాధన ఎలా ఉంటుంది మీది? శవ సాధన అనేది ఏకాంతంగా చేసే సాధన. అది దానికి ఒక స్త్రీ యొక్క శవం మీద కూర్చొని చేస్తారు. అంటే ఆ సాధనలో ఎలా ఉంటుందో మానసికంగా సంభోగం చేస్తారు. దాంట్లో మానసికంగా సంభోగం చేస్తారు. అది ఒక క్రియ. ఓకే, అది ఉన్నది. ఇప్పుడు కౌలాచారం చేసే వాళ్ళకి శ్మశానంతో అవసరం లేదు. కౌలాచారుడికి వాడు పడుకునే ఏదైతే ఉంటుందో మనసమే శ్మశానం. ఇక్కడ స్త్రీని ఉపయోగించేస్తాడు. అంటే ఆ స్త్రీలు ఆ దేవతలు
ఆవాహన చేసి ఆ శక్తిని ఆ స్త్రీ ద్వారా తీసుకోవడానికి క్రియను ఉపయోగించి చేసే విధానం. అది కౌలాచారంలో చేసే వాళ్ళకి శ్మశానంతో సంబంధం లేదు, అవసరం లేదు. కౌలాచారం చేసే వాళ్ళకి శ్మశానం సంబంధం లేదు, అవసరం కానీ లేదు. శ్మశాన సాధనలో సంభోగం చేస్తూ సాధన చేస్తారా? ఇప్పుడు అక్కడ ఒక స్త్రీని పూజించే విధానం ఉంటుంది. అక్కడ ఇప్పుడు చెయ్యాలనే ఏమి లేదు. అక్కడ ఆ ఆవాహన చేసిన అతని యొక్క శక్తితో ఆ స్త్రీలో ఆవాహన చేసినప్పుడు ఆ ఏదైతే శక్తి దానిలో ప్రవేశిస్తుందో ఆ శక్తి అడిగినప్పుడు మాత్రమే చేయాల్సి వస్తుంది. ఓకే, శక్తిని ఆహ్వానం చేసినప్పుడు, శక్తిని అడిగినప్పుడు మాత్రమే ఆ స్త్రీలో ప్రవేశించే శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తి అడిగినప్పుడు మాత్రమే చేయాలి. ఇప్పుడు అలా చేయనట్టు అలా కాకుండా మనం ఓ ప్రక్రియలా చేసుకుంటా ఉంటే ఆ సాధన సిద్ధి అవ్వదు. ఓకే, అంటే ఒక సిద్ధి అవ్వడానికి ఇలాంటి సాధన ఎన్నిసార్లు చేయాల్సి వస్తుంది? ముందు మనం ఏంటంటే ఉపాసన ఎక్కువ చేయాలి. ఏది ఇప్పుడు కౌలాచారంలో స్త్రీని ఉపయోగించి చేసేది చివరి స్థాయి. ఫస్ట్లోనే స్త్రీని ఉపయోగించి చేయలేము. ముందు మీ దగ్గర ఆ శక్తి ఉండాలా. ఇప్పుడు మీరు ఒక ఎమ్మెల్యేలు పిలవాలంటే మీ దగ్గర అంత పలుకుబడి మీకు ఉండాలి. మీకు పలుకుబడి లేకుండా మీకు ఎమ్మెల్యేని పిలవలేరు. అట్లాగే మీ దగ్గర ఆ శక్తి ఉంటే మీ శక్తి వల్ల తగ్గట్టు ఆ శక్తి ఏదైతే మనం ఉపాసన చేస్తారో స్వయంగా దేవత రాదు, ఆ దేవత ఆదేశం వల్ల ఒక శక్తి ఆ స్త్రీలో ప్రవేశిస్తుంది. అంటే మీ యొక్క కామ్య సిద్ధి కోసం ఏదైతే శక్తి అవసరం అవుతుందో ఆ మహాదేవత ఆ శక్తి ఆ స్త్రీలో ప్రవేశింపజేసి మీ కామ్య సిద్ధి చేయిస్తుంది. ఓకే, ఇప్పుడు శివసాధన చేసినప్పుడు ఆ శక్తికి ఆవాహన చేసి కొంతమంది సెక్స్ చేసి కూడా సాధన చేస్తుంటారు. శవంతో సెక్స్ చేసి సాధన చేస్తుంటారు. ఇంకా శవంతో చేసే సాధనలు ఇంకెన్ని రకాలుగా ఉంటాయి? శవంతో తారాదేవి సాధన అవుతుంది. తారా సిద్ధి శవం ద్వారానే అవుతుంది. ఈ దశమహావిద్యలో వైరోషిణి కూడా అవుతుంది. భైరవుడిలో వజ్ర భైరవుడు సాధన, భైరవ సాధన, ఇవన్నీ శవాన్ని ఉపయోగించి చేయొచ్చు. అంటే ఇప్పుడు శవం అంటే చనిపోయినాక పాడె మీద కూర్చోబెట్టి, ఇప్పుడు మనకి ఇక్కడ ఉంది ఆల్రెడీ పొగ వస్తుంది వెనకాల, పాడె మీద కూర్చోబెట్టినప్పుడు అప్పుడే ఆహ్వానం చేస్తారు, లేకుంటే చనిపోయిన దగ్గర చేస్తుంటారా? ఇది ఏకాంతంగా చేసే సాధన. ఎలా ఉంటుందంటే ఇటువైపు మీకు కొన్ని శవాలను ఏం చేస్తారంటే గంగలో వదిలేస్తారు. ఇటువైపు నార్త్ సైడ్లో 5 రకాల శవాలను కాల్చరు. చిన్నపిల్లల యొక్క శవాలను కాల్చరు, సన్యాసుల్ని కాల్చరు, గర్భం ధరించి చనిపోయిన స్త్రీని కాల్చరు, పాము కాటు ద్వారా చనిపోయే వాళ్ళని కాల్చరు. ఎందుకు వీటికి నియమాలు ఏంటి? ఎందుకు కాల్చకూడదు? పాము అంటే ఒక విషపురుగు కాటేసింది, కర్మ వల్లనో లేకుంటే తను చేసిన తప్ప వల్ల పాము కాటేసింది. గర్భము అంటే గర్భంలో ఇద్దరు ఉన్నారు కాబట్టి అది ఉండొచ్చు, చేయకపోవచ్చు. కానీ పాము కాటేసిన వాళ్ళని ఎందుకు కాల్చకూడదు? అంటే వీళ్ళు కర్మని తీసేసినట్లక అవుతుంది. మనం సర్పం అనేది దేవతగా భావన చేస్తాం. అంటే వీళ్ళ కర్మని ఆవిడ తీసేసింది కాబట్టి వాటిని జల సమాధి చేస్తారు. జల సమాధి. నేను మొన్న ఒకటి చూశాను, ఇక్కడనే గంగలో ఒక చిన్న బేబీ, అంటే ఇంతే ఉన్నాడు, టవల్లో చుట్టుకొని వచ్చారు. అక్కడ చాలాసేపు తిరిగారు. దాని తర్వాత ఒక బండకు చుట్టేసి మధ్యలో గంగా నది మధ్యలో వదిలిపెట్టారు. అంతే వదిలిపెట్టారు. అలాగే అంతే. చెప్పారు కదా, వీళ్ళకి చిన్నపిల్లలకి ఎటువంటి సంస్కారం ఉండదు, పుట్టుకతో వాళ్ళకి ఆ జ్ఞానం ఉండదు, వాళ్ళకి కర్మ అనుభవం ఉండదు. అంటే వాళ్ళు కొంతమంది యోగులు సిద్ధులు కర్మ అనుభవించడానికి ఏం చేస్తారంటే వాళ్ళు గర్భంలో జన్మించి శరీరాన్ని వదిలేస్తారు. అందుకని వాళ్ళని కాల్చరు, వాళ్ళని జల సమాధి చేస్తారు. ఇప్పుడు ఇక్కడ శవాలను రోజు కాలుతుంటాయి. కాలుతున్నప్పుడు ప్రతిరోజు మీ సాధన క్షేమం అవసరపడుతుందా? ప్రతిరోజు మీ సాధన క్షేమం అవసరపడుతుందా, లేకుంటే శ్మశానాల కోసం చేస్తే సరిపోతుందా? శ్మశానంలో ఇప్పుడు మనిషి యొక్క పంచతత్వాలు మనిషిలో ఉంటాయి. ఈ శరీరంలో పంచతత్వాలు ఉంటాయి. ఇప్పుడు మనిషి చుట్టూ ఒక ఆరా ఉంటుంది. అవును. ఇప్పుడు మన శ్మశానంలో ఎందుకు సాధన చేస్తున్నాము? వాడి యొక్క శక్తి ఏదైతే ఉంటుందో ప్రతి వ్యక్తి చుట్టూ ఒక ఆరా ఉంటుంది. వాడి యొక్క స్వభావాన్ని బట్టి ఒక సన్యాసి అయితే తెలుపు రంగులో ఉంటుంది, ఒక ధనవంతుడు అయితే
స్వర్ణమయంగా ఉంటుంది. ఉమ్, ఒక ఈ హత్యలు ఇవి చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చుట్టూ ఉన్న ఏదైతే ఉంటుందో శక్తి నలుపు వర్ణంలో ఉంటుంది. ఉమ్, ఎవరు మరణించినా కూడా మన చుట్టూ ఉన్న శక్తి వలయం అనేది నీలివర్ణంగా మారుతుంది. ఓకే. గాలి చూస్తే నీలివర్ణం, ఉమ్, భైరవుడు చూస్తే నీలివర్ణం. ఉమ్, అంటే నీలివర్ణ శక్తి అనేది మన చనిపోయిన వ్యక్తి చుట్టూ ఒక నీలివర్ణ శక్తి ఉంటుంది. ఓకే. దాన్ని ఎప్పుడైతే మనం దాన్ని కలుస్తామో వాళ్ళు ఉన్న శక్తి వలయం అనేది దానికి ఒక రూపం ఉంటేనే ఆ శక్తి వలయం ఉంటుంది. ఉమ్, అది పంచతత్వాలు వెళ్ళిపోతుంది శరీరం, అప్పుడు ఆ వలయం కూడా వెళ్ళిపోతుంది. ఉమ్, ఈ సాధన చేయడం వల్ల ఏంటంటే ఈ సాధకుడు వాడు మంత్ర శక్తి ఆ వలయం తన శరీరంలో ప్రవేశిస్తుంది. ఓకే. అంటే వశీకరణ శక్తి. ఆ. ఇది చేసిన తర్వాత, ఈ శక్తి సాధించిన తర్వాత ఎలాంటి ఉపయోగం ఉంటుంది, ఎలాంటి దానికి ప్రయోగిస్తారు దీన్ని? వశీకరణ శక్తి దీన్ని మనం దేవతా వశీకరణానికి ఉపయోగించుకోవచ్చు, జన వశీకరణానికి ఉపయోగించవచ్చు. దుష్టగ్రహ ప్రభావాలు ఏవైతే ఉంటాయో వాటిని తీసేయవచ్చు, కర్మ ప్రభావం తీసేయవచ్చు. కానీ ఈ శక్తులు వచ్చిన తర్వాత, ఇప్పుడు వశీకరణ శక్తి వచ్చిన తర్వాత వచ్చేది, వశీకరణ శక్తి వచ్చేది అంటే ఒక ఆత్మ వచ్చి ఎప్పుడు మీ వెంట ఉంటుంది, ఆ ఆత్మకు మీకు కావాల్సిన కోరికలు నెరవేరుస్తుంటే ఏం చెప్తే చేసుకొని వస్తుంది. ఈ వశీకరణ శక్తిలో అంతే కదా ఉండేది. వశీకరణ శక్తిలో ఏంటంటే ప్రేతం అనేది ఒక మీడియేషన్ గా పనిచేస్తుంది. ఇప్పుడు అది ఇప్పుడు యంత్రం ఎలా అయితే పనిచేస్తుందో, మన యంత్రం మీద మనం ఆ బీజాలను వేసి దాని మీద ప్రాణప్రతిష్ఠ చేసి ఒక దేవతను స్థాపన చేసి దాన్ని మనం పూజకు ఉపయోగిస్తాము. ఇక్కడ ఈ యొక్క ప్రేతం ఏం చేస్తుందంటే మన యొక్క శక్తి అనుసంధానం చేస్తుంది, దేవతకి ఒక మీడియేషన్ గా పనిచేస్తుంది. ప్రేతం అనేది ఒక మీడియేటర్ మాత్రమే. ఈ శరీరంలో ప్రవేశించే శక్తి దేవతా శక్తి ప్రవేశిస్తుంది. అంటే ఇప్పుడు ఎన్ని రకాల శక్తులు ఉండొచ్చు అప్రాక్సిమేట్ ఈ శివ సాధనలో, ఎన్ని రకాల శక్తులు సాధించవచ్చు? పంచభూతాలను శాసించే శక్తి, ఒక వ్యక్తిని జీవింపజేసే శక్తి, దేవతలో ఎన్ని శక్తులు అయితే ఉంటాయో అన్ని శక్తులు సంపాదించవచ్చు. అంటే ఎక్కువగా సాధన చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ శక్తులు సంపాదించడానికి మనం మంత్రబలం కావాలన్నా సరే గురుముఖతని తీసుకోవాలా, లేకుంటే బుక్ ద్వారా కూడా మనం ఎందుకంటే బుక్ నాలెడ్జ్ మధ్యలో చాలా మందికి ఉంది, ఎందుకంటే ఇంటర్నెట్ ఆల్రెడీ ప్రతి ఒక్కరి చేతిలో పోనుంది కాబట్టి ఇంటర్నెట్ ద్వారా తీసుకొని చేస్తే ఫలిస్తుందా దాంట్లో చదివినట్టు, లేదు అంటే గురుముఖతని తీసుకుంటే పనిచేస్తుందా? ఇప్పుడు మంత్రశాస్త్రం అనేది గురుముఖంగా తీసుకుంటేనే అది తొందరగా పనిచేస్తుంది. ఎందుకంటే ఏ ఒక్క దేవతా సిద్ధి మనం పొందాలన్నా కూడా గురువు అనే వివేక స్థానం చాలా ముఖ్యమైనది. ఒక వ్యక్తి మంత్రం తీసుకొని వాడు ఎంతకాలం తపస్సు చేసినా కూడా కొన్నిసార్లు అనుభవాలు రావు. అదే ఒక గురువు ఉండి ఆ గురువు యొక్క సేవ చేస్తూ మనం సాధన చేస్తే ఆ గురువు ఆధీనంలో దేవత ఉంటుంది కాబట్టి ఆయన యొక్క ఆశీస్సుల వల్ల మనకు తొందరగా దేవతా సిద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా మంచి కానీ చెడు కానీ గురువు స్తంభంలో నిలబడి ఉంటాడు. అవును. కానీ కొంతమంది సాధనకని వచ్చేసి పిచ్చి వాళ్ళగా మారుతుంటారు. కొంతమంది సాధనకు తెలిసి తెలియక వచ్చి ఈ కాశీలో తిరిగే వాళ్ళే ఎక్కువ ఉన్నారు, సాధన కోసం తిరిగే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మళ్ళీ వారి పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు హరిశ్చంద్ర ఘాటే ఉన్నది, ఇక్కడ కూడా చాలా మంది సాధన చేసి పిచ్చిన వాళ్ళే ఉన్నారు, చాలా మంది అయ్యారు. ఎందుకు అయ్యారు? ఒక మంత్రం మనము తీసుకున్న తర్వాత అది గురుముఖంగా తీసుకోవాలా, దాంతోపాటు ఎక్కువ అనుష్ఠానం చేయాలా. ఒక శ్మశానం అనేది పెద్ద యూనివర్సిటీ. ఇక్కడ యూనివర్సిటీకి నువ్వు వెళ్ళినప్పుడు నీకు అంత పరిజ్ఞానం ఉండాలా, అక్కడ ఏ శక్తులు వస్తాయి, వాటికి ఎటువంటి బళ్ళు ఇవ్వాలి, ఎలాంటి శక్తి శరీరంలో ప్రవేశిస్తుంది అనేది పూర్తి జ్ఞానం ఉండి ఆ ప్రదేశానికి వెళ్ళాలా. ఒక 0 క్యాండిల్ బల్బు మనం పెట్టుకొని దానిలో దానిలో ప్రవేశించడం పగిలిపోతుంది. అందుకని శ్మశానంలో మనం సాధన చేసేటప్పుడు గురువు యొక్క ఆదేశం తీసుకొని ముందు ఉపాసన ఎక్కువ చేయాలా, తర్వాత గురువు యొక్క ఆదేశం తీసుకున్న తర్వాతే శ్మశానంలోకి ప్రవేశించాలి. అది పుస్తకాలు చూసుకొని చాలా మంది మీరు అడిగారు ఇందాక, ఆ పుస్తకాలు చూసుకొని అది నెట్లు చూసుకొని చేస్తారు. ఆ పుస్తకాలు రాసి ఉంటుంది ఆ మంత్రం మీరు అలా శ్మశానంలో కూర్చొని చేస్తే లక్ష్య చేస్తే అమ్మవారు వచ్చి ప్రత్యక్షం అవుతుంది, ఈ సిద్ధులు వస్తాయని పుస్తకాలు రాసి ఉంటుంది. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న అపారమైన శక్తి ఆ శరీరంలో ప్రవేశించడం వల్ల అది తట్టుకోలేదు. ఎట్లాగైతే 0 క్యాండిల్ బల్బులో హై పవర్ వచ్చింది అనుకోండి, అది పగిలిపోతుంది. అందుకని చాలా మంది పిచ్చివాళ్ళుగా మారిపోతుంటారు. అక్కడ ఉన్న శక్తులను గురించి గురువు దగ్గర జ్ఞానం తీసుకొని వాడికి కావాల్సిన బలులు
సమర్పించి అప్పుడు మనం శ్మశానంలో ప్రవేశించాలి. అంటే బాబా ఇప్పుడు ఆ, వశీకరణ విద్యకు ఈ శివసాధన వీటన్నిటికీ మీరు చెప్పినట్టు గురుముఖత కావాలి. కానీ బలి అనేది కంపల్సరీ. ఒక్కొక్క దేవతకు ఒక రకమైన బలి ఉంటుంది, దాన్ని సమర్పణ చేయవలసింది. అంటే కొంతమంది మనం సినిమాలో చూసినట్టు మానవ బలి, జంతు బలి, కన్య బలి, రకరకాలుగా ఉంటాయి. ఈ కన్య బలి, మానవ బలి దేవత అడుగుతుందా, శక్తి అడుగుతుందా? అంటే సనాతనంగా ఇప్పుడు దేవత ఎవరిని ఇది కావాలని అడగదు. ఒక వ్యక్తికి మనం ఒక అలవాటు చేస్తామనుకో, అదే అడుగుతాడు. అట్లాగే దేవతకు మనం ఎటువంటి అలవాటు చేస్తామో, సాత్విక విధానంలో కూడా కొంతమంది చేస్తారు. జంతు బలి వాళ్ళు కుష్మాండ బలు, కొబ్బరికాయ ఇవ్వటము, లేకపోతే నిమ్మకాయ బలి ఇస్తారు. అది కూడా దేవత ప్రసన్నం అవుతుంది. మనం అంటే ఆ బలు ఇవ్వడం వల్ల, ఇప్పుడు బలి ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది, మనకి దానిలో ఉన్న ప్రాణశక్తి ఏదైతే ఉంటుందో అది మన శరీరంలో ప్రవేశిస్తుంది. ఓకే. జంతువుల్లో సహజసిద్ధంగా ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది. దాన్ని బలి ఇవ్వడం వల్ల ఏంటంటే ఆ ప్రాణశక్తి ఎక్కువగా మన శరీరంలో ప్రవేశించి తొందరగా మన పనులు అవుతుంది. అంతే. కానీ ఇప్పుడు చాలా మంది నేను చూస్తున్నాను, నాకు తెలిసినంత వరకు ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో తెలియదు. వశీకరణ విద్య ఒకటి, నిమ్మకాయలు లేపుడు, బొక్కలు లేపుడు సాధ్యమవుతుందా? మంత్రశక్తితో అన్నీ సాధ్యమవుతుంది. దాన్ని శక్తిని మనం ఇప్పుడు మన దగ్గర ₹1,00,00,000 ఉంటే దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే ఉంటుంది. దాన్ని రోజుకి ₹1,00,00,000 రోజు ₹1,00,000 ఖర్చు పెట్టుకున్నా పోతే అది అయిపోతుంది. శక్తి కూడా అంతే. మీరు ఉపాసించే శక్తి ఎప్పుడు ధనం అయితే మన దగ్గర ఎప్పుడు నిరంతరంగా ఉండదు. మనం దాచిపెట్టుకుంటే ఉంటుంది డబ్బు. శక్తి కూడా అలాంటిది. నువ్వు దాచిపెట్టుకున్నంత వరకే ఉంటుంది. ఒకసారి పోతే మళ్ళీ కష్టపడి సంపాదించాలి. అందుకని ప్రతి చిన్న విషయానికి శక్తిని మనం ఉపయోగించుకోవాలి. ప్రతి చిన్న విషయం. ఇప్పుడు కొంతమంది వీడియోలలో వీటిలలో నిమ్మకాయలు లేపడము అది అంటే మనకు అర్థమైపోతుంది. నేను చిన్నప్పుడు చూసింది ఇట్లా అంటే నిమ్మకాయలు వేసి గాలిలో తిరిగేది నేను కలర్ చూశాను. రాళ్ళ మీద చెట్టు పసరు పోసి రాళ్ళను పగలగొట్టి చూశాను. మళ్ళీ చెట్టు పోసినప్పుడు అవి ఆగే చూశాను. కానీ ఇప్పుడు నేను టీవీలో చూస్తున్నప్పుడు, అక్కడక్కడ వీడియోలలో చూస్తున్నప్పుడు నిమ్మకాయని దారంతో లేపినప్పుడు కనిపిస్తుంటుంది కదా, అవి ఎక్కువ వైరల్ అవుతుంది. వాటి వల్ల వచ్చే లాభం ఏంటి? ఇప్పుడు ఇన్ కేసు మీ దగ్గర శక్తి ఉంది, నిమ్మకాయలు లేపారు, దానివల్ల వచ్చే లాభం ఏంటి? కొంతమంది వ్యక్తులు ఏంటంటే అలాంటి వ్యక్తిని తీసుకురండి, మీకు 20 లక్షలు 30 లక్షలు ఇస్తామని చెప్పి కొంతమంది చెప్తారు. వ్యక్తిని తీసుకురమ్మా. ఓకే. అంటే ఎవరో ఉంటారు, ఒక వ్యక్తి ఉంటారు, వాళ్ళకి తెలియదు. మధ్యలో ఉన్న వ్యక్తులు ఏంటంటే నువ్వు అలాంటి వ్యక్తిని తీసుకురా, నీకు 20 లక్షలు 30 లక్షలు ఇస్తామంటారు. వీడికి తెలియదు, మధ్యలో వచ్చి వాడు తిరుగుతూ ఉంటాడు, దేశం మొత్తం తిరుగుతూ ఉంటాడు. వాళ్ళు నేను లేపుతా అని చెప్పి ఏదో వాళ్ళకి బంధు ఆగటం, డబ్బులు తినటం అలా తిరుగుతూ ఉంటారు. అసలు ఎందుకు ఇది భూమిలో ఉన్న ధనాన్ని లేపడానికి ఉపయోగించవచ్చు మంత్రశక్తి. ఓకే. ఇది లేపితే భూమిలో ఉన్న నిధులను, నిక్షేపాలని మంత్రశక్తి ద్వారా లేపవచ్చు. ఓకే. దానివల్ల వాళ్ళు వస్తారు. కానీ అంత శక్తి ఉన్నవాడు అందరికీ చూపించేయడు. అవును. అది ఏ శక్తి వల్ల వస్తుంది? అది ఇప్పుడు దైవశక్తి వల్ల అయితే అది వచ్చే ప్రసక్తి లేదు. దైవశక్తి ఉన్నాయి. ఇప్పుడు ప్రేతం, చిన్న చిన్న శక్తులు ఉంటాయి. ఒక ప్రేతం, మీరు కర్ణాటక వెళ్తే కుటీ శైతాన్ అని ఉన్నది. కుటీ శైతాన్ అనేది ఒక ప్రేతం, పిశాచం. దానికి మనం ఎక్కడైనా ఒక వస్తువు చూపించి దాన్ని తీసుకురామంటే తీసుకొస్తుంది. ప్రేతాలు కూడా అవి లేపుతాయి. ప్రేతాలు లేపుతాయి. దైవశక్తి, ఇప్పుడు దైవశక్తి ఈ శక్తి ఒకేలాగా ఉంటుంది. బంగారం ఇత్తడి ఒకేలా ఉన్నట్టుగా రెండు ఒకేలా ఉంటుంది. దాన్ని మనం పూర్తిగా పరిశీలించిన తర్వాతే మనకు తెలుస్తుంది. పరిశీలించిన తర్వాత. కానీ ఆల్రెడీ ఒక శక్తిని సంపాదించిన తర్వాత శక్తిని ఎంత ఈజీగా సంపాదిస్తారో ఆ శక్తిని కంట్రోల్ చేయడానికి కూడా అంత క్యాబిలిటీకి అవసరమా? ఇప్పుడు దేవతలు ఎవరైనా ఇప్పుడు యక్షిని సాధన చేస్తారు. యక్షిని సాధన చేసేవాళ్ళు యక్షిని వాళ్ళకి సిద్ధి అయితే ఏమవుతుంది అంటే అతనికి సేవకురాగలా ఉండాలి. అంటే వాగ్దానం తీసుకుంటారు, తల్లిగాను భార్యగాను ప్రేమికురాలు కానీ ఇంకా వేరే విధంగా వాగ్దానం తీసుకుంటారు. వాళ్ళు దేవత ఒక మనిషి దగ్గర ఉండటానికి ఇష్టపడటం. అందుకని ఆ యక్షిని కొన్ని కఠినమైన నియమాలు ఉంటాయి. అది ఏం చేస్తుందంటే అది దేవత మీతో ఏదో విధంగా తప్పు చేసి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది.
అంటే ఇప్పుడు మీరు సంసార జీవితంలో ఉన్నారా లేకుంటే కంప్లీట్ సన్యాసంలో ఉన్నారా? నేను సాధన మార్గంలో ఉన్నా కంప్లీట్. అంటే మీకు పెళ్లి చేసుకోవాలని కూడా అనిపించలేదు ఒక్కసారి? సార్ నేను పెళ్లి చేసుకున్నాను. చేసుకున్నారా? చేసుకున్నాను. చేసుకున్న తర్వాతనే బయటకు వచ్చేసారు? అవును, నేను అదే చెప్పాను మీకు. ఏదైనా మనము సాధనలో పరిపక్వం రావాలంటే అన్నీ చూసి బయటికి రావాలి. అవును, చెప్పారు. ఏదో మనం పుస్తకాలు చూసేసి చదువుకొని అది మోటివేషన్ అయిపోయి ఏదో తొందరగా వస్తుందన్న భావంతో ఎప్పుడు మాత్రం సాధన మార్గంలో రావద్దు. మీరు గవర్నమెంట్ జాబ్ కోసం ఎంతకంటే కష్టపడాలో అంతకంటే ఎక్కువగా సాధన మార్గంలో కష్టపడాలి. అప్పుడే అందరికన్నా పై స్థాయికి వెళ్తారు. ఎవరైనా సాయం చేయాలనుకున్నప్పుడు రావాలనుకున్న వ్యక్తులు ముందు భౌతికంగా అన్ని ఏర్పాటు చేసుకొని రండి. దేవత సాయం చేసినప్పుడు దేవత యొక్క దృష్టి మీ మీద పడటానికి చాలా కాలం పడుతుంది. దేవత దృష్టి మీద పడితే మీ యొక్క అన్ని వ్యవస్థలు దేవత చూసుకుంటుంది. అప్పుడు దాకా మీరు ఆ సాధన చేయడానికి మీ భౌతికంగా డబ్బు అన్ని ఏర్పాటు చేసుకోండి. ఎవరన్నా జాబ్ చేసే వాళ్ళు ఉన్నా ఆ జాబ్ చేస్తూ సాధన చేసుకోండి. నేనేదో సాధిద్దామని చెప్పేసి అన్ని వదిలేసి రావద్దు. అంటే ఇప్పుడు నేను చూస్తున్నా అక్కడ పక్కన కూడా వాళ్ళు మెడలో ఇవన్నీ వేసుకొని సాధన కోసం వచ్చినా అంటారు, మళ్ళీ అడుక్కుంటుంటారు డబ్బులు లేక. ఒక సాధకుడు నిజంగా సాధన చేసి అంటే వీడికి పూర్తిగా జ్ఞానం లేదు. వీళ్ళు ఏంటంటే ఆవేశంతో వస్తారు. ఎందుకు చెప్పాను, మీరు సాధన చేయాలనుకున్నప్పుడు మీ ఆర్థిక వ్యవస్థ ఏర్పాటు చేసుకోండి, మీ జాబ్ ఉంటే జాబ్ చేసుకోండి, దాంతోపాటు మీరు సాధన చేయండి. అప్పుడు మీకు దేవత స్ఫురణ ఇస్తుంది పూర్తిగా. ఆ స్ఫురణ ఇచ్చినప్పుడు మీరు బయటికి రండి. అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. లేకుంటే అటు ఇటు కాకుండా అయిపోతుంది. సో చూసారు కదండి రాహుల్ బాబా తోటి ఈరోజు మన చిన్న చిట్ చాట్. కొన్ని విషయాలు, కొన్ని మంచి విషయాలు, నాకు తెలిసిన విషయాలు, తెలియని విషయాలు కూడా బాబా గారితో. ఎందుకంటే నాకు ఇంకొకటి అడుగుతాను నేను. మన దగ్గరికి హైదరాబాద్కు ఒక ట్రాన్స్జెండర్ అగోర, యాక్చువల్ శ్రీనివాస్ తన పేరు, మారిన తర్వాత నాగసాధు అగోర అని చెప్పేసి వస్తే నేను ఇంటర్వ్యూ చేశాను. అంటే ఇప్పుడు కంప్లీట్ మీరు శ్మశానంలో ఉన్నారు, కాశీలో హరిశ్చంద్ర ఘాట్లో శ్మశానంలోనే ఉన్నారు మీరు. ఎందుకంటే వెనకాల శ్మశానంలో ఉన్నారు కాబట్టి శవాలను సాధనలో శవం తినడానికి ఇస్తారు. అందుకు మీ దాంట్లో ఉంటారు అంటే ఇక్కడ వదిలేసే శవాలు తింటామని చెప్పేసి ఆవిడ అన్నది. కానీ నిజంగా మీరు శవాలను సాధనలో ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియలో మాత్రమే ఆ దేవతా స్థితికి మాత్రమే కొంతవరకు తీసుకుంటాం. అట్లాగే జంతువుల్లాగా మనము తినటం అయితే ఉండదు. సాధనలో ఒక ప్రక్రియ. ఆ సాధన చేసేటప్పుడు ఆ దేవత ఆదేశిస్తుంది. చండాల సాధన ఉంటుంది. చండాల సాధన చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ దేవత ప్రత్యక్షమై ఏ వస్తువు ఇస్తే ఆ వస్తువు తినాలి మనం. అలాంటి కొన్ని సాధనలు ఉన్నాయి. అంతేగాని రోజు మనం చికెన్ మటన్ తిన్నట్టుగా తినడం ఏమి ఉండదు. ఎందుకంటే చాలా మందికి మన దగ్గర బాగా వైరల్ అయింది, నేను ఇంటర్వ్యూ చేశాను. కానీ మేము శవాలను తినే బతుకుతాము, అది చేసుకొని బతుకుతాము. శవభస్మం అనేది కంపల్సరీ పూసుకోవడం అవసరమా సాధనలో భాగమంటారు? అంటే శవభస్మాన్ని వాడవచ్చు, సాధనలో వాడతాం. అది ఒక మీడియేషన్గా పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఒక కపాలం పెట్టుకొని సాధన చేస్తాం. ఎట్లాగైతే మన యంత్రం ఎలా అయితే పనిచేస్తుందో అట్లాగే ఒక కపాలం పనిచేస్తుంది. శ్మశానం సంబంధించిన ఏ వస్తువు అయినా సరే, ఇప్పుడు మీరు చూడండి, ఒక వ్యక్తి చనిపోయిన వస్తువులు కూడా DNA ఉంటుందని చాలా మంది రీసెర్చ్ చేశారు. అంటే మా వస్తువు వాడుదని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఎందుకంటే దానికి సంబంధించిన వస్తువుతో మనం శ్మశాన భస్మం ధారణ చేయడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఉన్న శక్తులు ఏదైతే ఉంటుందో, శ్మశానానికి సంబంధించిన శక్తులు ఏదైతే ఉంటాయో మన శరీరంలో ప్రవేశిస్తాయి. అంటే అది ఒక మీడియేటర్ ఉత్తేజంగా మనకి సాధనకు ఉపయోగపడుతుంది. మన తెలుగులో ఇప్పటి వరకు అఘోరలు, సాధువులు అని చాలా తక్కువ అని విన్నాం. కానీ మనకి ఇప్పుడు ఏంటంటే మన తెలుగులో ఉన్న వ్యక్తి, మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి మనకు కలవడం జరిగింది. ఇంకా ఆయన త్రూగా ఇంకెవరెవరు ఉన్న మన తెలుగు వాళ్ళతోటి కలిసి ప్రయత్నం చేస్తాను, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు అప్రాక్సిమేట్ ఇక్కడ? మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు అప్రాక్సిమేట్ ఇక్కడ సాధనలో? చాలామంది వస్తారు.
అంటే పూర్తి జ్ఞానం కోసం రారు చాలా మంది. ఆ గురువు దగ్గర మతం తీసుకోవడం, డైరెక్ట్ గా వచ్చి శ్మశానం కూర్చొని చేయడం, కొంతకాలం చేయడం, మళ్ళీ వెళ్ళటం, అట్లా చాలా మంది వచ్చి వెళ్తుంటారు. అంటే ఇప్పుడు బంధనలు ఉంటాయి శ్మశాన సాధనలో, శ్మశాన ప్రవేశ మంత్రాలు ఉంటాయి, బంధనలు ఉంటాయి, ఖాళీ ఉంటుంది. ఇప్పుడు శ్మశానంలో ఉన్న దేవతలకు మనం ఇవ్వాల్సిన బలులు ఉంటాయి, అవన్నీ బలులు ఇచ్చి బంధన చేసుకొని మళ్ళీ శ్మశానం నుంచి బయటకు వెళ్ళినప్పుడు కొన్ని మంత్రాలు ఉంటాయి, అవి ఉచ్చరించి. అంటే శ్మశానంలో ఉన్న కొన్ని శక్తులు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు మన శరీరం చుట్టూ సూక్ష్మంగా కొన్ని శక్తులు ప్రవేశిస్తాయి. ఇప్పుడు ఎవరైనా సహాయం చేసినప్పుడు వాడి చుట్టూ ఆ దేవత యొక్క స్వరూపం కనిపిస్తుంది. అట్లాగే వీడు శ్మశాన సాధన చేసినప్పుడు కొన్ని శక్తులు వాడి సూక్ష్మంలో ప్రవేశిస్తాయి. వాడికి అవసరమైన శక్తులే వాడితో రావాలి, మిగతా శక్తులు రాకూడదు. అందుకని ఏం చేస్తారంటే పూజ అయిపోయిన తర్వాత కొన్ని శక్తులకు బలిచ్చి కొన్ని మంత్రాలు సంబంధించిన శ్మశాన సంబంధించిన మంత్రాలు ఉంటాయి చేసి బయటికి వెళ్ళాల్సి వస్తుంది. లేకపోతే రోడ్ మీకు వెళ్ళాక పిచ్చోలేదు. అంటే వీళ్ళతో పాటు అనుసంధాన వ్యక్తులకు కూడా అవి ప్రవేశిస్తాయి. అది ఒక వైరస్ లాగా అనమాట. ఒక వ్యక్తిని అయితే ఎలా ప్రవేశిస్తాయో ఆ దుష్ట గ్రహాలు అంటాం. ఆ దుష్ట గ్రహాలు ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తి ప్రవేశిస్తాం. కానీ పూర్తిగా జ్ఞానం ఉన్న తర్వాతే మనం గురువు యొక్క ఆదేశం తీసుకొని శ్మశానంలో వెళ్ళి ఆ శ్మశానంలో ఉన్న ఏ ప్రక్రియ చేయాలో ఆ ప్రక్రియ చేసి ఏదైతే మనకు ఉపయోగపడే శక్తులు ఏదైతే ఉంటాయో అవే తీసుకురావాలి మనతో పాటు. అవి మనకు ఉపయోగపడతాయి. లేకపోతే వేరే శక్తి మనతో పాటు వస్తే మనల్ని పిచ్చివాళ్ళు చేయడం, ఉన్మాద స్థితి, సూసైడ్ చేసుకోవడం ఇలాంటివి చేస్తుంటారు. చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే మీ వాల్యుబుల్ టైంను మా కోసం కేటాయించినందుకు. కొన్ని మంచి విషయాలు ఈరోజు మనం తెలుసుకోవడం జరిగింది. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి కూర్చుందాం. మీరు హైదరాబాద్కి వచ్చినప్పుడన్నా మనం కంపల్సరీ కూర్చునే ప్రయత్నం చేద్దాం. కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. ఆయన టైం నేను చాలా వేస్ట్ చేశాను, ఎందుకంటే వాళ్ళు ఉండే మార్గం వేరు, వాళ్ళు చేసే పనులు వేరు. మనలాంటి జీవితం 50% దూరం ఉంటారు, అంతే కదా. మీరు మా దాంట్లో మేమున్న జీవితంలో 50% దూరమే ఉంటుంది. అంటే మామూలుగా తినడం పడుకోవడం ఇవి కాకుండా మా లైఫ్కి మీ లైఫ్ చాలా డిఫరెంట్. సాధన మార్గంలో మీరు ఉంటారు, పొద్దున్న లేచడం తిరగడం మేము ఉంటాం. మీకు మాకు డిఫరెంట్ అంతే ఉంటుందా, లేకపోతే ఇంకా మీ లైఫ్ స్టైల్ ఏమైనా డిఫరెంట్గా ఉంటుంది? ఇప్పుడు ఏదైనా నడవాలంటే ఒక బండి నడవాలంటే 2 చక్రాలు ఉండాలి. ఇప్పుడు సాధకులు ఉండాలా, గృహస్థులు ఉండాలి. ఆ 2 సమానమే. అంటే ఆ ధర్మంలో వాళ్ళు కరెక్ట్గా పాటించాలి, ఈ మా ధర్మం మేము పాటించాలి అంతే. చాలా థ్యాంక్ యూ బాబాజీ, నమస్కారం.